ఇప్పుడు కింగ్డమ్ లేదు కానీ మా సొంత పేరు మీద ఉన్న ఆస్తులని ఉన్నింది. ఇప్పుడు దున్నిన భూమి అనేది మొట్టమొదటి కేరళలో స్టార్ట్ అయింది. సో మా 3,000 ఎకరాలు దున్నోడు మాకు మిగిలింది మాత్రం మిగిలింది. మా అమ్మగారు ఉండడం వల్ల అది ఇది ఇప్పుడు కొంత ఆస్తులు ఉన్నాయి. అది నేను సంపాదించింది కాదు, నాన్నగారు. సో మొత్తం మీద అయితే హైదరాబాద్ వచ్చేసారు. ఎలా సార్, ట్రైనా ఫ్లైటా, ఎలా ఉండింది ఆ రోజు కాలమాన పరిస్థితి? కేరళ నుండి హైదరాబాద్కి ఎలా రావడం జరిగింది? అంటే ఒకటి నా గురించి చెప్పడం బాగాలేదు కానీ ఐఎమ్ ఆల్వేస్ అ బ్రైట్ స్టూడెంట్ అండ్ ఐ వాంట్ టు లెర్న్ అంటే లెర్న్ అంతే. తెలుగు రాదు. ఇక్కడ వచ్చిన తర్వాత పిఆర్కే ప్రసాద్, ఎస్ కాస్పండెన్, రాఘవేంద్రరావు, ఏవిఎస్ రెడ్డి వీళ్ళంతా నా ఫ్రెండ్స్, అందరూ ఐఎస్ఐ కదా. వీళ్ళంతా శంకరను వాళ్ళంతా. సో అప్పుడు నాకు ఇంగ్లీష్ ఎస్ కాస్పండే అన్నాడు, చెంచుల గురించి స్టడీ చేయండి, మీరు స్టడీ చేస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది, దెన్ యూ రైట్ ఎ బుక్ సో దట్ యుల్ గెట్ థీసిస్ అన్నాడు. అయితే మీ పిహెచ్డిలో అలా ఇంటర్లింక్ అయ్యారు. అయితే మీరు పిహెచ్డి చేయలేదు, థీసిస్ ఇంకా చేయాలి కాబట్టి. తర్వాత హైదరాబాద్ నుంచి పోయేవాడిని. ఒక బీడీఓన్ కానీ ఎండిఓన్ కానీ, ఎండిఓ కాదు వాళ్ళని నాకు ఇచ్చేవాళ్ళు ట్రాన్స్లేట్ చేయడానికి. చెంచుల దగ్గర పోయాను. బిల్లకల్లు అనే ఊర్లో స్టార్ట్ అయింది నా రీసెర్చ్. నేను ఇంగ్లీష్లో అడగడం, వాటి తెలుగులో చెప్పడం, రాసుకోవడం. దుర్భరమైన దారిద్ర్యం. అంటే అటువంటి నేకెడ్ పవర్టీ ఎక్కడ కనపడదు. ఏ జిల్లా సార్ అది అప్పుడు? మహబూబ్నగర్ జిల్లా. హారిబుల్. 4,600 జనాభా కుటుంబాలు కూడా. అంత అడవిలోనే బ్రతకాలి వాళ్ళకి. ఎలా సార్ వాళ్ళ ఫుడ్, తిండి? వాళ్ళు అడవిలో పోయి ఏదో జంతువుల కింద కొట్టుకొచ్చి అదే తింటారు. ఆకలి అయితే ఈ చెట్లకి పురుగులు తీసుకొచ్చి రోస్ట్ చేసి తింటారు. ఎక్కువ ఆకలి అయితే చింతపండు, బూడిద కలిపి తింటారు. ఎప్పుడన్నా గంజి కారు తీసుకుంటారు. వాళ్ళకు ఏదో స్టోర్స్ అని, గిరిజన్ స్టోర్స్ అని కానీ అందరితో వాళ్ళకి. వాళ్ళు వీళ్ళకి చేతి దొరికే వాళ్ళు కూడా కాదు, టోటల్ అడవిలో బ్రతికేవాళ్ళు. వాళ్ళని చూసి నేను షాక్ అయ్యాను, ఇట్లా జనం ఉంటారా అని. నాగాలాండ్లో కల్చర్ ఎక్కువ, ప్రజల్లో డిస్కషన్ ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు, మనం చూసే పారిపోతారు ఇక్కడ. సో నేను బాధపడి రాసుకుంటున్నా. అక్కడ ఏం జరిగిందంటే ప్లానింగ్ కమిషన్ ₹1 కోటి వీళ్ళ అభివృద్ధి కోసం డబ్బిచ్చింది. ప్లానింగ్ కమిషన్ అండి. కాసిపండి నేను మాట్లాడుకుంటున్నాను. 61% ఆఫ్ దట్ మనీ హెస్ బీన్ స్పెంట్ ఆన్ అడ్మినిస్ట్రేషన్. అంటే ప్రజలకు చేరలే. 37% హెస్ బీన్ టేకెన్ యాజ్ ఏ కరప్షన్ అండ్ కమిషన్. 100% విరుద్ధం మీరు దానికి. అప్పుడు 7% మాత్రమే ప్రజలకు చేరింది. ఆ 7%లో ప్రజలే 5% మిస్యూజ్ చేసుకున్నారు. అది ఎలా అంటే వాళ్ళని అభివృద్ధి చేయాలని ఐటీడీఏ. ఎట్లా అభివృద్ధి చేయాలా? వాళ్ళకి డైలీ ఇన్కమ్ కావాలి. సో వాళ్ళకు మేకలు ఇచ్చింటే సరిపోయింది, ఆవులు ఇచ్చింది సరిపోయింది, జెర్సీ ఆవులు తెచ్చి ఇచ్చారు. వాళ్ళు మేకల్ని చూడని వాళ్ళు జెర్సీ ఆవులు ఏం చేశారు? వాళ్ళు దాన్ని కోసుకున్నారు, ఆ మాంసాన్ని ఎండబెట్టారు, హాయిగా తిన్నారు. వచ్చినోడు ఏమంటాడు, వెధవలు నా కొడుకులు, వీళ్ళు ఆవులు తిన్నారు అట్లా అని తిట్టడమే. వానికి అదేం చింత లేదు. వానికి కనీసం 4 months ఫుడ్ దొరికింది. దట్ ఈస్ మిస్అప్రాప్రియేషన్ 5%. వాళ్ళకి చేరింది 2%. తర్వాత నేను కాచిపడేది చెప్పాను, నేను షాక్ అడిగింది 2% చేరిందంటే ఏం చేస్తాం సార్ అట్లా. అప్పుడు నేను హైదరాబాద్లో రాఘవేంద్రరావు, ప్రసాద్ అని చెప్పి, నాకు మనసు బాగాలేదు, ఏం పుస్తకం రాస్తాను నేను, దరిద్రం మీద పుస్తకం రాయడమా, తర్వాత నాకు పిహెచ్డి వస్తుంది, వాళ్ళ లైఫ్ ఏం మారదు. సో ఏం చేద్దామంటే అప్పుడు వాళ్ళు అన్నారు, పుస్తకం రాయండి సార్ పర్వాలేదు కానీ ఏదో ఒక కార్యక్రమాలు స్టార్ట్ చేయండి, మీరు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయండి, మేమంతా సపోర్ట్ చేస్తామన్నారు. అప్పుడు అవేర్ స్టార్ట్ చేస్తాం. అవేర్ ఈజ్ ప్రీ కండిషన్ ఫర్ డెవలప్మెంట్. ప్రజలకు అవేర్నెస్ వస్తేనే డెవలప్మెంట్ అవుతారు. పుస్తకం రాసాం మానేసి వాళ్ళకి అవగాహన కల్పించడమే మీ కంపెనీ పేరు. నేను బెనిఫిట్ అవుతాను, నేను పీజీ సంపాదించుకుంటాను, నేను ప్రొఫెసర్ అవుతాను, పావర్టీ మీద నేను ప్రొఫెసర్ అవుతాను. కానీ ఈ ప్రజలు అలాగే ఉండిపోతారు. అది సో అలా పుట్టింది అవేర్. అయితే అప్పటికి తెలుగు నేర్చుకున్నాను. ఓవి నరసింహ పంతులు ఉండేవారు, ఆయన తెలుగు పండితులు ఉస్మానియా యూనివర్సిటీ. ఆయన నాకు పరిచయం అయినప్పుడు ఆయనకి ఇంగ్లీష్ రాదు. సో మేము అగ్రిమెంట్ పెట్టాము, నేను మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను, మీరు నాకు తెలుగు నేర్పిండి. ఇంగ్లీష్ నేర్పించలేకపోయింది కానీ నేను తెలుగు 25 డిసెంబర్ 1975 కృష్ణరాజసాగర్ లో నేను ఫస్ట్ తెలుగులో స్పీచ్ ఇచ్చాను. వెంగళరావు సాక్షి. చాలా గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నాను సార్. కాదు, గొప్ప వ్యక్తి కాదు, నేను చిన్నవాడిని. అక్కడ నుంచి నాకు ప్రభుత్వం బాగా సపోర్ట్ చేసింది. అంటే మన వెంగళరావు గారు, కలెక్టర్లు, వీళ్ళంతా
ప్రజలు కూడా మొట్టమొదటి నన్ను చూసి అనుమానపడేవాళ్ళు. ఉమ్. అనేక చోట్ల నా మీద రాళ్ళు విసిరారు. ప్రజలకు తెలియదు కదా నేను ఏదైనా అక్కడ అడ్రస్సు, చెంచు ప్రాంతంలో ఈ కోయవాళ్ళు కూడా. కోయవాళ్ళు కూడా. కానీ ఎప్పుడు ఈ మల్లు అనంతరామన్ ఉండేవాడు చూడండి, ఎమ్మెల్యేను ఎంపీ కూడా అయ్యాడు. చాలా ఈజ్ ద మ్యాన్ హూ యూజ్డ్ టు క్యారీ మై బ్యాగ్ ఓ, ట్రైబల్ ఏరియాస్ లో. అతను అలాట్ చేశారు నా కోసం. ఓ. ఆయన వేల్డబుల్ గా ఉండేవాడు. ఉమ్. ఆ విధంగా ఒక వెంకటాపురం అని ఖమ్మం జిల్లాలో బూర్గంపాడు ఏరియాలో నేను పోయినప్పటికీ, నేను అనంతరాములు పోయినప్పుడు గ్రామంలో ఒక్కరు లేరు. ఉమ్. ఏమైనా కానీ మేము చూస్తే అందరూ చెట్టెక్కి బాణాలు పెట్టారు. నేను ఎంటర్ అయితే కొట్టాలి. మీ మీద వాళ్ళకి తెలియదు కదా పాపం. అప్పుడు అతను అందరినీ దించి, మీ ఫ్రెండ్ ఆయన మీ సాయం చేసేకి వచ్చాడు. వాళ్ళు మార్నింగ్ 10 గంటలకు పోతే 4 గంటల వరకు వాళ్ళు దిగల. వేటకి లేదు వాళ్ళు పైకి ఉండే. చెట్టు మీద ఎవరో కూర్చున్నారు. వచ్చారు. ఎవరో వచ్చారు. ఆ విధంగా అనుభవాలు నాకు ఉన్నింది. ఎనివే ఐఎమ్ హ్యాపీ వాట్ ఐ వుడ్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎలా కన్విన్స్ చేసేవాళ్ళు సార్ భాష వాళ్ళతో మీరు? నేను మాట్లాడు, అతను మాట్లాడు. ఇంగ్లీష్ చెప్పేవాడిని. నాకంటే ముందు ఆయన చెప్పేవాడు, ఓకే, మీ మంచి కోసం వస్తున్నాడు, మీరు కోప్పడదు, భయపడద్దండి, అట్లా. ఎలా స్నేహం కుదిరింది సార్ వాళ్ళతో? ఎలా సాయం? తర్వాత వాళ్ళకి ఎప్పుడు ఒకటి, ఐ వాజ్ వెరీ, చెప్పడం బాగుండేది కానీ ఐ వెరీ అట్రాక్టివ్ మ్యాన్. అది ఇప్పుడే తెలుస్తుంది. అట్రాక్టివ్ కాబట్టి అందరూ డాన్సులు గీన్సులు చేసేవాళ్ళు. నాకు సంతోషంగా ఉండేవాడిని. నేను వాళ్ళని ₹1 అడిగేవాడిని కాదు, నేను వాళ్ళకి ఇచ్చేవాడిని. దాంతో వాళ్ళకి తృప్తి, సంతోషం ఏర్పడింది. ప్రతి గ్రామంలో భరతం పట్టారు పోపు. నేను వాళ్ళకందరికీ కలిగేది. నేను అప్పుడు స్టార్టింగ్ స్పీచ్ లో హరిజన గిరిజనుల పాదాలకు నమస్కరిస్తున్నాను నా స్టార్ట్ చేసిన స్పీచ్. తెలుగు స్టార్ట్ చేయడమే అంత గొప్ప పదాలు. అప్పుడు ఆ దాంట్లో థ్రిల్ అయ్యేవాడు. కొంతమంది సార్ అట్లా అనకూడదు సార్, లేదు నేను కృతజ్ఞుడిని, నన్ను ప్రేమతో వాళ్ళు ఆదరించారు. ఆ విధంగా స్టార్ట్ అయింది. అంతా కాకతాళీయమే. మాకు డబ్బు కావాలనే ఆలోచన అప్పుడు లేదు. డబ్బు ఏం చేదు, కొంతవరకు మా ఇంటి ఓన్ మనీ పెట్టుకునేవాడిని. ఒకరోజు నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు, మెడ్రాస్కి పోయినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో ఇట్లా మా ఫ్రెండ్తో ఏదో మాట్లాడుతున్నా ట్రైబల్స్ గురించి. అంత దూరంలో ఒక ఆయన కూర్చున్నాడు, ఫారినర్. ఆయన దగ్గరకు వచ్చేసి, సార్ మీరు ఏం చేస్తారు అంటే, నేను ఆంథ్రోపాలజిస్ట్ని, ఇట్లే మీరేమన్నా యాక్టివిటీస్ చేస్తున్నారా డెవలప్మెంట్ అని? లేదు, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సార్ నేను ఫండింగ్ ఏజెన్సీని, మీరు చెప్తే థ్రిల్ అయిపోతున్నాను, మీకు ఏమైనా కావాలంటే నేను డబ్బు ఇస్తాను. నాకేం డబ్బు అవసరం లేదని ఆయన వెళ్ళిపోయి, నేను వెళ్ళిపోయాను. ఆయన కార్డు నాకు ఇచ్చిపోయాడు. ఎప్పుడైతే 5th November 1975లో నేను అవే స్టార్ట్ చేశాను, ఆయన గుర్తొచ్చింది. ఆయనకు ఒక లెటర్ రాశాను. ఆయన లెటర్ రాసింది, ఐ గాట్ మనీ ఇన్ ద మంత్ ఆఫ్ October, స్ట్రైట్ అవే ఐ గాట్ ద మనీ విత్ 6,45,000. ఆ కాలంలోనే, 1975. ఆ డబ్బు ఏం చేయాలో నాకు తెలియదు. తర్వాత ఫారిన్ మనీ నేను తీసుకోవడానికి వీల్లేదు. ప్రసాద్ చెప్పాను, ఏం చేయాలి నాకు అర్థం కాదు, వాడు పంపించేశాడు. అప్పుడు అవేర్స్ రిజిస్టర్ సాక్షాత్ అకౌంట్ లో పడేసాం ఫస్ట్. సో ఫస్ట్ మీ అకౌంట్ లో క్రెడిట్ చేసేసారు. అదే స్టార్టింగ్. తర్వాత దాదాపు మనకు 1,200 కోట్లు ఫారిన్ మనీ వచ్చి ఉంటుంది. అంతా కూడా లీగలైజ్ చేశారు. అంతా అడ్మినిస్ట్రేటివ్. ఎందుకంటే నాకేమీ లేదు. నాకు నా మీద ఈ రోజు కూడా నా మీద ఒక సెంట్ భూమి లేదు, ఒక ఇది లేదు. అంత ట్రస్ట్, అంత ఆర్గనైజేషన్.